దేవుడు ఒక్కడే, ఆయన అద్వితీయుడు. ఇది అయిపోయింది. రెండో పాయింట్ మాట్లాడుతున్నాం. దేవుడు అద్వితీయ సర్వాధిపతి. సర్వాధిపత్య విషయంలో మరొక లేదు. సర్వాధిపత్యం, ఆధిపత్యం నుండి అధికారం వస్తుంది. ఆధిపత్యం నుంచి ఏమొస్తుంది? అధికారం. సర్వాధిపతి ఇది ఈ సర్వాధిపత్యం అంటే అబ్సల్యూట్ పవర్. అబ్సల్యూట్ పవర్. ఈ అధికారం అనేది డెలిగేటెడ్ పవర్. అంటే సొంత అధికారము. ఇది ఈ అధికారం ఇస్తే వచ్చేది ఇది డెలిగేటెడ్. ఆధిపత్యం నుంచి అధికారం వస్తుంది. మన ప్రభుత్వం ఉంది, గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ సర్వాధిపత్యం. ఆ గవర్నమెంట్కి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఆ అధికారులు అనేవారు వస్తుంటారు పోతుంటారు. ఎంతోమంది వచ్చిపోతుంటారు. ఉదాహరణకి మన దేశానికి ప్రధాని మొదలుకొని ఎంతోమంది వస్తున్నారు పోతున్నారు. మన రాష్ట్రానికి ముఖ్యమంత్రులు ఎంతోమంది వస్తున్నారు పోతున్నారు. ఇది డెలిగేటెడ్ పవర్. అది స్టాండర్డ్గా ఉండేది అబ్సల్యూట్ పవర్. అది సొంతంగా నిర్ణయాలు జరుగుతుంటాయి అక్కడ. అందుకని పరలోకంలో దేవుడు అత్యున్నతమైన సింహాసనం రాసినటువంటి వాడు. మనందరికీ తెలిసినట్టుగా ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో ఈ విషయాన్ని చాలా క్లారిటీగా తేటతెల్లంగా తెలియజేశాడు. ఆయన చుట్టే సింహాసనాలు ఉంటాయి. 4వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో 2వ వచనంలో, వెంటనే నేను ఆత్మవశుడైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను, ఆ సింహాసనం నందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఒకడున్నాడు, ఎప్పుడు అతనే ఉంటాడు. ఆసీనుడైన వాడు దృష్టికి చూడడానికి సూర్యకాంత పద్మరాగములను పోలిన వాడు. అంటే చూడడానికి ఒక పోలిక చెప్పాడు. వాస్తవానికి మన దృష్టితో చూసి ఆ పోలిక అది వాస్తవం కాదు. అంటే ఇది మన దృష్టికి సరిపోతుంది, ఇంక దీనికి మించింది లేదు అని చెప్పడానికి అలా వాడాడు అంతే. అంతేగాని మన దృష్టి ఎక్కడ చూస్తాం? ఆయన్ని చూస్తాం. ఆయన పరిస్థితి ఏంటో ఒకసారి చూస్తాం మనం. ఆయన ఉన్నతమైనటువంటి ఆ స్థితిలో ఉన్నటువంటి ఆయన ఏ స్థితిలో ఉన్నాడో ఒకసారి చూస్తే ఆయన ఎలాగా చూడగలుగుతామా? చూడలేమా? అంటే ఆయన అదే స్థితిలో ఉంటాడు, అదే స్థానంలో ఉంటాడు ఆయన. సింహాసనమును ఆవరించి ఉండే. 4వ వచనం, సింహాసనం చుట్టూ 24 సింహాసనం ఉండేది. ఈ సింహాసనం నందు 24 పెద్దలు తెల్లని వస్త్రం ధరించుకొని తమ తల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. ఆ సింహాసనంలో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేర్చున్నవి. మరి ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరి ఆ సింహాసనం ఎదుట స్ఫటికముల పూలని గాజు వంటి సముద్రం ఒకటి ఉండేది. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను
ముందు వెనుక కళ్ళుతుండి 4 జీవులు ఉండేవి. మొదటి జీవి సింహం వగైరా సంగతులు చెప్పుకుంటూ వచ్చాడు. ఆ కింద 8వ వచనంలో 3వ లైన్లో చూస్తే ఆ వంటనే అంట 4 జీవులు 6 రెక్కలు ఉండేను. అవి చుట్టూను రెక్కల లోపల కళ్ళుతో నిండి ఉన్నవాను. అవి అంటాడు భూత వర్తమాన భవిష్యత్ కాలం ఉండి సర్వాధికారి దేవుడు ప్రభు అన్నాడు. అదనమాట ఆయన ఆధిపత్యం. ఉన్నతమైన అధికారం ఏంటిది? భూతకాలంలో, భవిష్యత్ కాలంలో, వర్తమాన కాలంలో. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో దేవుడు అద్వితీయ సర్వాధిపతి. అంటే సర్వాధిపత్యము భూత వర్తమాన భవిష్యత్ కాలం. ఉండు ఉండు సర్వాధికారియు దేవుడు అది ఆయన అంతే. ఉండు సర్వాధికారియు దేవుడు నాకు ప్రభు. ఇది దేవుని యొక్క సర్వాధిపత్యం. అంటే అన్ని కాలాల్లో కూడా యేసుప్రభు వారికి మృత్యులో లేచి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత పెంతుకొస్తాని పండుగ దినాన మాత్రమే యేసుప్రభు వారికి అధికారం ఇవ్వబడింది. ఆయన సృష్టికి ముందు కానీ ఆయన పరలోకంలో ఉన్నాడు తండ్రి దగ్గర. లోకంలోకి వచ్చినప్పుడు కానీ యేసుప్రభు వారు సర్వాధికారంగా లేడు. పెంతుకొస్తాని పండుగ దినాన సంఘం ప్రారంభించబడినప్పుడు పరలోకంలో దేవదూత పరిశుద్ధాత్మ దిగొచ్చాడు. సంఘం ప్రారంభించబడింది. పరలోకంలో యేసుప్రభు వారికి పట్టాభిషేకం జరిగింది రాజుగా, దేవుని రాజ్యం మీద అధికారిగా, రాజుగా. అంటే సంఘం మీద. సంఘం మీదే కాకుండా పరలోకంలో భూమి మీద కూడా సర్వాధికారం ఇవ్వబడిందని చెప్పుకుంటూ వచ్చారు యేసుప్రభు వారు. ఇవ్వబడిందని చెప్పుకుంటూ వచ్చారు ఆయన. అప్పటి నుంచి యేసుప్రభు వారికి అధికారం ఇవ్వబడింది. కీర్తన 2వ కీర్తనలో కూడా మనం చూస్తే ఆయన పట్టాభిషేకం సంబంధించినటువంటి ప్రవచనం ఉంటుంది. అలాగే కొరింథీ పత్రికలో చూస్తే ఈయన తండ్రి అయిన దేవునికి మళ్ళీ రాజ్యం అప్పగించేస్తాడు 15వ అధ్యాయంలో. అప్పుడు అర్థం వచ్చేస్తుందని చెప్పారు. అంతవరకు ఆయన రాజ్య పరిపాలన చేసి ఉండవలను అని చెప్పారు. అందుకని యేసుప్రభు వారికి ఇంతకుముందు అధికారం లేదు, అధికారం లేదు. ఆయన అధికారము సంఘము ప్రారంభించింది మొదలుకొని ఆయనకి అధికారం ఇవ్వబడింది. ఆయన ఫుల్ ప్లెడ్జ్గా రాజ్యాధికారం పొంది రాజ్య సింహాసనంలో కూర్చున్నాడు. కానీ భూమి మీద నేను అధికారం ఇచ్చాడు దేవుడు, నాకు అధికారం పొంది వచ్చానని చెప్పి తన అధికారంతో భూమి మీద అనేక సూచకులు అద్భుతాలు మహత్కార్యాలు చేశారు యేసుప్రభు వారు. అధికారంతో ఆయన మాట్లాడారు. ఎందుకంటే నేను పొందే వచ్చాను అది. కానీ రాజ్య సింహాసనం మీద కూర్చొని రేపు పెంతుకొస్తాను పండుగ దినం నుంచి ఆయన కూర్చున్నారు. కాబట్టి దేవుడి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆ సింహాసనం నందు ఆశ్రయుడు యుగయుగములు జీవించిన వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతలను కరుగును కాక జీవులు కీర్తించుండగా పరలోకంలో జీవులకు ఎలా కీర్తిస్తున్నారు? దేవుని గురించిన జ్ఞానాన్ని ఎరిగి దేవుని యొక్క చిత్తానుసారంగా పరలోకంలో దేవుని కీర్తన జరుగుతుంది, కీర్తి జరుగుతుంది. ఆయన కీర్తికి మహిమ కలుగుతుంది. కానీ భూమి మీదే అది జరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి భూత వర్తమాన భవిష్యత్ కాలం ఉండు సర్వాధికారి దేవుడు నాకు ప్రభువు. పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి మగలు చెప్పుచుండును అన్నాడు. ఎప్పుడు సంగం చెప్తున్నాడు? ఇది దివారాత్రంలో ఎప్పుడు జరుగుతూ ఉండేదే. ఈ విషయాన్ని యెషయా గ్రంథంలో కూడా చెప్తారు. 6వ అధ్యాయంలో ఇశ్రాయేలు జనాంగము వారు రాజు చనిపోయారని చెప్పి బౌద్ధ రాజు చనిపోయారని చెప్పేసి వాళ్ళు విలపిస్తుంటే యుగయుగాలు ఏలేటువంటి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఏలేటువంటి రాజు ఎప్పుడు కూడా మరణించడం. ఆయన మరణం పొందేవాడు కాదు. ఆయన సింహాసనాసుడే ఉన్నాడు. ఆయనకి గాన ప్రతిగానాలు జరుగుతున్నాయి. అక్కడ
దేవుడు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి మొగలు గాలి ప్రతగనాలు జరుగుతూనే ఉన్నాయి. అవి ఇప్పుడు జరుగుతూనే ఉంటాయి. అవి మీ ద్వారా సూచింపబడాలనుకున్నారు, కానీ మీ రాజు భౌతిక రాజు కూడా మీరు ఏడిస్తే వినిపిస్తున్నారు. మిమ్మల్ని ఏలే రాజు పోలేదు. ఈ రాజు వస్తాడు, ఇంకో రాజు వస్తాడు, పోతాడు, రాజులు వస్తారు పోతుంటారు. కానీ సర్వాధికారి అయినటువంటి భూత వర్తమాన భవిష్యత్తు కాలం ఉన్న దేవుడు సర్వాధికారి, అదే సర్వాధిపత్యం అని చెప్పేసి అన్నారు. అంటే అన్ని కాలాల్లో కూడా ఆయనే ఆధిపత్యం వహిస్తాడు. ఆయన అద్వితీయ సర్వాధిపతి దేవుడు. తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 1:17 అంటే దేవుని గురించి సంపూర్ణటువంటి అవగాహన ఆయన ఆధిపత్య విషయంలో కానీ, ఆయన ఒకే ఒక్కడైనాడనే విషయంలో కానీ, ఆయన దేవుడై ఉన్నప్పుడు ఎవరెవరికి దేవుడై ఉన్నాడు. తిమోతి రాసిన మొదటి పత్రిక 1:17 అవునండి. అన్ని యుగాల్లో కూడా రాజు అయిన వాడు. తిమోతి రాసిన మొదటి పత్రిక 1:17 క్షమించండి, మొదటి పత్రిక చెప్పాను మీకు. ఓకే, 17 సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అంటే క్షీణత లేనటువంటి వాడు. ఎన్ని యుగాలు ఉన్నాయి? యుగాలు ఉన్నాయి భూమి మీద. వర్తమాన భూత వర్తమాన భవిష్యత్ కాలం ఉన్నవాడు. ఆయన ఎప్పుడు రాజే. అక్షయుడును అదృశ్యుడు నాకు అద్వితీయ దేవునికి అన్నాడు. అక్షయుడు అదృశ్యుడైన దేవుడు అద్వితీయ దేవుడు. అలాగే 6:15 తిమోతి రాసిన మొదటి పత్రికే 6:15 15 శ్రీమంతుడును అద్వితీయుడునకు సర్వాధిపతి. అంటే సర్వాధిపతి విషయంలో ద్వితీయుడు లేడు, రెండో వాడు లేడు. అది నిత్యశక్తి దేవత్వం, ఇది దేవునికి సొంతం. అది దేవుడే అద్వితీయుడు సర్వాధిపతి. అంటే ఇంకా సర్వాధిపతి ఇంకొక లేడని మనం ముందు చూసుకున్నాం కదా. అంటే ఇంకొక లేడు అని అర్థం కాదు. అద్వితీయుడు అన్నాడు కదా. ఒకవేళ యేసుక్రీస్తు అద్వితీయుడు అన్నాడు అనుకోండి, ఇప్పుడు దేవుడు యేసుక్రీస్తు కన్నా కిందకు వచ్చేస్తాడు. సర్వాధిపతి కాదు, అది సర్వాధికారం ఉంది. దేవుడు ఇస్తే సర్వాధికారం వచ్చింది, దేవుడిచ్చింది. అది ఇవ్వబడి ఉన్నది అని యేసుప్రభువు స్పష్టంగా చెప్పారు. నాకు ఇవ్వబడింది, నాకు దేవుడు ఇచ్చాడు అని చెప్పారు ఆయన. మరి దాన్ని మనం యేసుప్రభువుని తక్కువ చేస్తున్నారంటే తక్కువ చేయడం. గ్రంథం ఏం మాట్లాడిందో ఆ గ్రంథం అలాగే దాని సందేశాన్ని గ్రహించగలిగితే యేసుప్రభువు యొక్క దేవత్వాన్ని మనం గుర్తించగలుగుతాం. అనేక మంది దేవత్వం ఉందని నమ్మినటువంటి వారు అన్నిట్లో దేవునితో సమానం చేస్తున్నారు. దేవుడు ఏ విషయాల్లో సమానం చేశాడో, సమానత్వం ఉందో చెప్పాడు గ్రంథంలో, అదే సమానత్వం. లేనిది తీసుకొచ్చి చెప్పకూడదు. మనం గ్రంథంలో లేదు. సమానుడు అన్నాడు కదా అని అంటే సమానుడు అన్నాడు. ఏ విషయంలో సమానుడు అన్నాడు? అదే కదా స్పష్టంగా దేవుని మర్మమైన క్రీస్తుని స్పష్టంగా తెలుసుకోవాలంటే, దేవుని స్పష్టంగా తెలుసుకుంటే దేవుని మర్మమైన క్రీస్తుని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అద్వితీయుడు నాకు సర్వాధిపతి, యుక్తకాలం యందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మానవ రాజ్యం మీదుగా యేసుప్రభువుకి అధికారం వచ్చింది ఈనాడు. అంటే దేవుడు ఉన్నతుడు, ఆయన సర్వాధిపతి. ఆయన యొక్క ఏలివడిలో యేసుప్రభువు అధికారికి వచ్చారు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రం వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రం వసించు అంటే తనకు తానే సాటిగా ఉన్నాడు.
ఎన్నడూ క్షీణత లేనట్టు అమరత్వం గలవాడు, చావు లేనివాడు ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు వారి శరీర దగ్గరకు వచ్చి శరీర మరణం పొందారు మానవ జాతి నిమిత్తం. ఆ? పరలోకంలో ఉన్నాడు కదా. ఈశ్వర దేవత్వానికి వెళ్తాను ఉంది. మన తండ్రి గురించి మనం ఆలోచన చేసుకునేది అంటే దేవత్వం గుర్తించే విషయంలో తండ్రి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈశ్వర దేవత్వం గురించి గుర్తించాలంటే దేన్ని బట్టి మనం పోల్చాలి. దేవుని గురించే మొదటి నుంచి వచ్చింది. యేసుప్రభువు కొంతకాలం తర్వాత వచ్చే భూమి మీద శరీరధారిగా యేసుప్రభువుని గురించి ప్రవచనాలు చెప్పబడ్డాయి. జగత్వం దేవుని సంకల్పాన్ని బట్టి దేవుని ద్వారా క్రీస్తు భూమి మీదకి వచ్చి మనుషులు పరిచయం చేయడానికి ముందు ప్రవచనాలు వచ్చాయి. ప్రవచనాల ద్వారా క్రీస్తుని మానవ జాతికి పరిచయం చేసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత బాప్తిస్మ ఇచ్చి యోహాను వచ్చి మార్గాన్ని సరళం చేయడానికి వచ్చి ముందు చెప్పారు. ఆయన ఎవరో కాదు ఈయన అని శిష్యులు ఏర్పాటు చేసుకుని యేసుప్రభువుకి అప్పచెప్పారు. కాబట్టి వాళ్ళు ఎలా వచ్చారు పరిచయం చేసుకుంటే, ఎవరిని ఎలా పరిచయం చేసుకుంటూ వచ్చారు? ఆ రూపంలో మనకి పరిచయం చేసిన రూపంలో మనం గ్రహించగలగాలి. కాబట్టి దేవుడు ఎవరో గుర్తిస్తే యేసుక్రీస్తు వారు ఎవరో గుర్తించగలుగుతాం. దేవుడు ఎవరో గుర్తించలేకపోవడం వల్లే ఆనాడు యూదులు కూడా తమ స్వకీయులు యేసుప్రభువు యూద మతంలో వచ్చిన వాడప్పుడు కూడా శరీరానికి పుట్టినప్పుడు కూడా వారు ఆయన సిలువేశారు. ఎందుకంటే దేవుని లేఖనాల్లో వారు గుర్తించలేదు కాబట్టి, దాన్ని ఆధారం చేసుకోలేదు కాబట్టి. ఈనాడు కూడా మనకు సమస్య ఎక్కడ వస్తుందంటే ఎవరినో పట్టుకొని ఆడపడిపోతున్నాం. మనకి అనేక మంది గ్రంథంలో మంచి అనుభవం ఉన్నవాడైనా అనుభవం లేనివాడైనా ఎవరో ఒకరి దగ్గర నుంచి ఎంతో కొంత మనం నేర్చుకుంటూనే ఉంటాం. ఎవరు తక్కువ కొంచెం కాదు, ఎవరు తక్కువ కాదు. అందరూ మనుషులు వారి జ్ఞానంలో వారు మాట్లాడుకుంటూ వచ్చారు. దాన్ని మనం ఏం చేయాలంటే ఇంకా వారి జ్ఞానం వారి దగ్గర విన్నది, వీరి దగ్గర విన్నది, వీరి దగ్గర ఉన్నది గ్రంథం దగ్గర పెట్టుకొని పరిశీలన చేసుకుంటూ అప్పుడు మనం అనుభవం సంపాదించుకుంటూ పోతే మన అనుభవం నుంచి కొంత చెప్తాం. కానీ ఇతరుల వారికి ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను పరిపూర్ణమైన జ్ఞానం కలిగిన కాదు. దేవుని గ్రంథంలో నాకు కొద్దిపాటి ప్రయత్నాలు జరిగాయి, ప్రయత్నం చేస్తున్నాను. మేధావులు, అనుభవనీయులు, వారంటే పండితుల దగ్గర నుంచి వారు రాసిన పుస్తకాలు, వారి జీవితాలు, కొంతమంది వెనకాల పెద్ద వెనకాల తిరిగి నేర్చుకుంటే కొద్ది ఇచ్చింది. మన అనుభవం ఇంకా కొంత నేర్చుకుంటే మన ద్వారా కొంతమందికి ఏదన్నా మన ద్వారా నేర్చుకునే ఉంటుంది. అంతే తప్ప గ్రంథంలో బద్దలు కొట్టేసి ఛాలెంజ్ చేయడానికి ఎవరు సరిపోరు. మనందరం మన జీవితాంతం దేవుని గ్రంథాన్ని నేర్చుకొని నేనేంటో నిరూపించుకోవడానికి కాదు, నేను ఏమై ఉన్నానో గ్రంథం ద్వారా తెలుసుకొని నిత్యజీవాన్ని నేను సిద్ధపడడానికే తప్ప గ్రంథం భూమి మీద సత్తా చూపించుకోవడానికి. నాకైతే అంత సత్తా లేదు. పరిమితి జ్ఞానం, దేవుని జ్ఞానం తెలుసుకోవడానికి మన వయసులో ఎంతో కొంత నేర్చుకుంటాం. అది నిత్యజీవాన్ని సరిపోయినంత నేర్చుకుంటే సరిపోదు. అలాగని చెప్పేసి మన ప్రయత్నం చేస్తూ పోతాం. ఇక్కడతో ఇంతే సరిపోయింది, నాకు ఇది వచ్చేయిందని కాదు. మనం ఎంతకాలం పోతే అంతకాలం కూడా ఏదో అనుభవంలో నేర్చుకుంటూనే పోతాం. అందుకని నేనేమంటానంటే ఎవరిని తక్కువ చేయవలసిన పని లేదు, ఎవరిని విమర్శించాల్సిన అవసరం లేదు. ఎవరొకరి దగ్గర ఏదో నేర్చుకుంటూనే ఉంటాం. అవునట్టు కదంటారా? అందుకని ఏంటంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రం వసించు అమరత్వం గలవాడు అన్నాడు. మనుషులు ఎవడన్నా ఆయన చూడలేదు, ఎవడనో చూడనేరడు. ఆయనకు శాశ్వతమైన ఆయనకు గంతయు శాశ్వతమైన ప్రభావం కలిగి ఉండరు గాక. ఇది నేను దేవుని గురించి మాట్లాడేది. చాలా మంది యేసుప్రభు గురించి అని మాట్లాడారు. యేసుప్రభు గురించి కాదని ఎలా చెప్పగలుగుతాం అంటే ఆయన దేహాన్ని బట్టి మరణం జరిగింది కాదు. రెండోది అద్వితీయ సర్వాధిపతి అన్నప్పుడు దేవుడు అక్కడే అద్వితీయ సర్వాధిపతి. అధికారం క్రీస్తుకి వచ్చింది. యేసుప్రభు కూడా రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయి ఉన్నాడు. దానియేలు గ్రంథంలో 4వ అధ్యాయం
ఓకే, 17 వచ్చింది. ఈ ఆజ్ఞ జాగరూకులకు దేవదూతల ప్రకటన అనుసరించి జరుగును. నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటన అనుసరించి సంభవించును. మహోన్నతుడకు దేవుడు మానవ రాజ్యం పైన అధికారి అయి ఉండి తాను ఎవరికి అనుగ్రహింప నిశ్చయించినో వారికి అనుగ్రహించిననియు ఆయా రాజ్యముల పైన అత్యల్పమైన మనుషులను నియమించున్నాడనియు మనుషులందరూ తెలుసుకున్నట్లు ఇలాగూ జరుగును అని చెప్పాడు. మహోన్నతుడకు దేవుడు మానవ రాజ్యానిపై అధికారి. ఏ దేశానికి ఏ టైంలో ఎవరు ఏ అధికారి ఉండాలా మనం అనుకుంటాం. రాజుల్ని ఏరికెళ్ళి తిట్టుకుంటాం. ఈనాడు లోకంలో ఒక అధికారం పొందినటువంటి వ్యక్తిని గౌరవించేటువంటి పరిస్థితులు పోయాయి. మనకు ఆ వ్యక్తి నప్పినా నప్పకపోయినా, మనకి ఇష్టమైన ఇష్టం ఇవ్వకపోయినా ఆయన అధికారి, దేవుడి ద్వారా నియమించబడ్డాడు కాబట్టి వ్యక్తిని తక్కువగా ఆ పదవిని బట్టి గౌరవించాలి కానీ తక్కువ చేయకూడదు. వారి పనిని బట్టి మిక్కిలి ఘనముగా ఎంచాలని గ్రంథం చెప్తుంది. కానీ ఈనాడు ఒక ఏ పదవి లేనటువంటి వాడు కూడా పదవి ఉన్నటువంటి వ్యక్తిని, అధికారంలో వ్యక్తిని విమర్శిస్తున్నాడు, వ్యక్తిగతంగా దూషిస్తున్నాడు. అంటే వారిలో ఒక మనసుకు ఉండాల్సినటువంటి కనీసపు విజ్ఞత లేదనే మనకు అర్థమవుతుంది. మనుషుడు సహించుకోలేకపోతుంటాడు. కాబట్టి పరలోకమందున దేవుడు ఇస్తేనే రాజ్యం అధికారం వస్తుంది అని చెప్పాడు. అందుకని అద్వితీయ సర్వాధిపతి, అద్వితీయుడైన దేవుడు అద్వితీయ సర్వాధిపతి. కాబట్టి సర్వాధిపత్యం అనేది దేవుని కోసమే, అది ఆయన సొంతమే. యేసుప్రభువుకు కూడా అధికారం వచ్చింది, అది తండ్రి అని దేవుడు ఇస్తేనే వచ్చింది తప్ప ఆయన యుగ యుగాల్లో క్రీస్తు వారు రాజుగా లేడు, సర్వాధికారం పొందలేడు. ఆయన మానవుల నిమిత్తము మనుషులు విమోచింపబడిన వారిని ఆత్మ సంబంధం ఏలుబడి చేయడానికి ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు. ఆయన సకల యుగాల్లో రాజు అన్నాడు దేవుడు. అయితే క్రీస్తు ప్రభువుకి అధికారం సంఘం మీద, దాంతోపాటు పరలోకంలో భూమి మీద కూడా ఆయనకి సర్వాధికారము ఇవ్వబడింది అని చెప్పాడు. ఇది మరలా తండ్రి దేవుడికి రాజ్యం ఒక దినాన్ని అప్పగించేస్తాడు, అప్పుడు అంతా వచ్చేస్తాడు లోకానికి అని చెప్పాడు. కాబట్టి యేసు ప్రభువు సకల యుగాల్లో రాజు అయ్యలేడు, ఆయన లేడు అని చెప్తున్నాడు. ఇప్పుడు రాజుగా ఉన్నాడు, మన ప్రభువుగా ఉన్నాడు. ఆయన మనల్ని ఏలుతున్నాడు. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకుంటే ఆయన ఏలుబడి మనం లోబడతాం. మాటలు చెప్పడం కాదు. యేసు ప్రభు ఏ బోధన చేశారు, ఎలా జీవించారు, అపోస్తలుకి చెప్పినప్పుడు, సందేశం చెప్పినప్పుడు ఎలా బ్రతికారు. అపోస్తలు అంటే నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నాడని పౌలు చెప్పగలిగాడంటే ఆ పోలికలో ఆ జీవితం మనకు కలిగి బ్రతుకున్నప్పుడే యేసుని ప్రభు అని ఒప్పుకున్నట్టు అర్థం. అప్పుడు ఈ బాప్తిసము పనిచేస్తున్నట్టు. లేదంటే అది ఎక్కడో దొమ్మ కొట్టినట్టే. బాప్తిసం అంటే కేవలం నీటిలోకి వెళ్ళి వచ్చాడు కాదు, దాని అర్థం లేకుండా కూడా ఈనాటి బాప్తిసాలు జరుగుతున్నాయి. అది వారి యొక్క పరిస్థితిని బట్టి ఉంటుంది, ఇచ్చేవారిది కానీ పొందేవారిది కానీ. అది మనకు సంబంధించింది కాదు. రైట్. కాబట్టి ఈయన దేవుడు ఒక్కడే, ఆయన అద్వితీయ దేవుడు, సర్వాధిపతి. ఈ సర్వాధిపతి అయిన దేవుడు ఎవరెవరికి దేవుడు? ఇప్పుడు ఎవరెవరికి దేవుడు తెలియాలి మనకి. ఎవరెవరికి దేవుడు తెలిస్తే ఇప్పుడు ఒక్కడే దేవుడా, కాకపోతే ఎంతమంది దేవుళ్ళు అన్నది మాకు అర్థమవుతుంది. ఎవరెవరికి దేవుడు?
ఎందుకు ఎవరెవరికి దేవుడు అని మనం క్వశ్చన్ చేసుకొని ఆలోచన చేస్తే ఇప్పుడు యేసుప్రభువు కూడా మనకు దేవుడు అంటున్నారు కదా, ఆయన మనకు దేవుడా కాదా తెలియాలి. ఒకే ఒక దేవుడు యేసుప్రభువు దేవుడే అంటే ఏ విషయంలో? అధికారాన్ని బట్టి దేవుడా, దేవత్వాన్ని బట్టి దేవుడా? దేవత్వం, ఉనికి. యేసుప్రభువుకి ఉనికిని బట్టి దేవుడు. అదే మన స్పష్టత కావాలి. కాబట్టి ఈయన దేవుడు అన్నారు కదా, ఆయన దేవుడు కదా, మరి పరిశుద్ధాత్మ కూడా నువ్వు దేవునితో మాట్లాడు, పరిశుద్ధాత్మ మోసం చేసావని ఆయన అన్నప్పుడు, పేతురు అన్నప్పుడు అన్నయ్య చెప్పినతో మరి ఆయన దేవుడు అన్నారు కదా, మరి ముగ్గురు దేవుళ్ళ కన్ఫ్యూజ్ అవసరం లేదు. ముగ్గురు దేవుడు అని గ్రంథం చెప్పలేదు, దాన్ని గ్రహించరాక ముగ్గురు దేవుళ్ళ అని వస్తున్నావు అంతే. అంతే ఇంకా దేవుడు ఒక్కడని స్పష్టం. ఓకే, ఈయన ఎవరెవరికి దేవుడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, క్షమించండి, కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం మొదటి నుంచి. ప్రభువా, తరతరము నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతముల పుట్టక మునుపు, భూమిని లోకమును పుట్టక మునుపు, యుగ యుగమును నీవే దేవుడువు. నీవు మనుషులను మంటికి మార్చున్నావు, నరులారా తిరిగి రన్న సెలవిచ్చున్నావు అన్నాడు. ఎవరికి దేవుడు ఈయన? అన్ని కాలాల్లో కూడా లోకం పుట్టక మునుపు దేవుడు ఆయన. అంటే లోకం పుట్టక మునుపు ఎవరున్నారు పరలోకంలో? ఇంకెవరున్నారు? యేసుక్రీస్తు వారు వాక్యం అని పిలబడి ఆయన ఉన్నారు. అక్కడ ఆత్మ ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నారు, ఇంకెవరున్నారు? దేవదూతలు ఉన్నారు. ఇది లోకం పుట్టక మునుపు సంగతి. ప్రభువా, తరతరం నుండి మాకు నివాస స్థలం లేదే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకాన్ని పుట్టక మునుపు, యుగ యుగములు నీవే దేవుడు. పర్వతాలు పుట్టక మునుపు, భూమి లోకం పుట్టించక మునుపు, యుగాలు ఏర్పడినప్పుడు, యుగాలు ముగింపు అయిపోయినప్పుడు నీవే దేవుడివి. నీవు మనుషులను మంటికి మార్చుకున్నావు. అంటే దేవుడు అంటే సర్వాధిపతి, తన వశువులోనే అందరూ కూడా ఆయన చెప్పినట్టే మాట్లాడాలి, ఆయన చెప్పినట్టే చేయాలి. అందుకే యేసుప్రభువు కూడా ఏమన్నారు? నా తండ్రి ఏం మనవాళ్ళలో ఏం చేయాలో ఏం చెప్పారో అదే చెప్తున్నా నేను. ఏం మాట్లాడాలో అదే చెప్పారు, ఏం చేయాలో అదే చెప్పారు, ఆయన సంకల్పంలో అదే చెప్తున్నాను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. అంటే సర్వలోకానికి దేవుడు ఆయనే, మానవజాతిగా ఆయనే దేవుడు, లోకం పుట్టక మునుపు ఆయనే దేవుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో, క్షమించండి 4వ అధ్యాయంలో, 4వ అధ్యాయం 6వ వచనం. మనకి 7:1 గురించి మాట్లాడి అందరికీ తండ్రి అని దేవుడు అక్కడే అని చెప్పి ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు అని చెప్పాడు. అందరికంటే పైగా ఉన్నవాడు ఆయన. అందరికీ తండ్రి అని దేవుడు అంటే అందరికీ. ఇప్పుడు 1వ అధ్యాయము 3వ వచనం చూస్తాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు. ఎవరికి దేవుడు? మళ్ళీ ఇప్పుడు ఈయన సర్వమానవానికి దేవుడు. ఆయన యేసుప్రభు వారికి కూడా దేవుడే. మరి ఇందాక వచ్చినలో కీర్తనలో యేసుప్రభు దేవుడు ఉందేటండి అక్కడ అని మనం అనొచ్చు. అందరికీ దేవుడు ఉంటే యేసుప్రభు దేవుడు ఉందేటి? అందరికంటే మనుషులకి అందరికీ అంటాం మనం. ఆధారం ఉండాలి కదా మరి, కనీసం ఒక్క వచ్చిన అన్న. ఇప్పుడు ఎవరికి దేవుడు ఈయన? ప్రభువుని యేసుక్రీస్తు యొక్క తండ్రి అని దేవుడు. స్తుతింపబడు. అంటే ఈయన మానవజాతి అందరికీ దేవుడు, లోకం పుట్టక మునుపు దేవుడు, లోకం పుట్టక మునుపు ఎవరున్నారో వారికి దేవుడు. యేసుక్రీస్తు వారికి కూడా దేవుడు. పేతురు రాసిన 1వ పత్రిక
మొదటి అధ్యాయము 3వ వచనం. మన ప్రభువుకు యేసుక్రీస్తు యొక్క తండ్రి అనే దేవుడు స్తుతింపబడుగాక. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అనే దేవుడు స్తుతింపబడుగాక అన్నాడు. యోహాను రాసిన సువార్తలో 17వ అధ్యాయం 20వ వచనం. క్షమించండి, 20వ అధ్యాయం 17వ వచనం. యేసు ఆమెతో, నేను ఇంకాను తండ్రి వద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరు వద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడైన వాని వద్దకు ఎక్కిపోవచ్చునన్న వారితో చెప్పమనను. అంటే నాకు దేవుడు ఆయనే, మీకు దేవుడు ఆయన. మీ దేవుడే నా దేవుడు, నా దేవుడు మీ దేవుడు. అంటే జగదోత్పత్తి ముందు నుంచి కూడా ఆయనే దేవుడు కదా. సృష్టికి ముందు దేవుడు యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ ఉన్నారు కదా, మరి వాళ్ళకి దేవుడు కదా ఈయన. నా దేవుడును ఇది అంటే ఆయన నిత్యశక్తిని బట్టి, ఆయన సర్వాధిపత్యాన్ని బట్టి, ఆయన ఒక్కడే ఉన్నటువంటి దేవుడు కాబట్టి ఆయన నాకే దేవుడు, నాకు కూడా దేవుడే. నేను ఇంకా తండ్రి వద్దకు ఎక్కిపోలేదు, వెళ్ళిపోతున్నాను. నా దేవుడును మీ దేవుడైన వద్దకు ఎక్కిపోవచ్చు నన్ను వాటితో చెప్పి. కాబట్టి ఈయన ఎవరెవరికి దేవుడు? దేవుడు క్రీస్తు వారికి దేవుడని తనకు తానే సాక్షి చెప్పుకుంటున్నాడు. యేసుక్రీస్తు వారు దేవుడు, క్రీస్తు వారికి దేవుడు అనే విషయాన్ని తనకు తానే సాక్ష్యం చెప్తున్నాడు. మార్కు రాసిన సువార్తలో 15వ అధ్యాయం 34వ వచనం. యేసుప్రభువు సిలువ వేయబడే సమయంలో 34 15 అవును, నేను 17 అన్నా ఏంటి? ఓకే ఓకే, నేను కానీ పొరపాటు మాట్లాడానేమనుకున్నాను. ఓకే, 15వ అధ్యాయం 34. 3 గంటలకు ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచిత్తవని అని అర్థం. అంటే నా దేవా అంటే అర్థమయ్యేటప్పటికి యేసుప్రభువు వారు శరీరధారిగా జీవిస్తున్న కాలం అది. ఇశ్రాయేలీయుడిగా దేవుని ఆరాధన చేస్తున్నటువంటి సందర్భాలు. నా దేవా అంటే నన్ను ఆదుకునేవాడా, నా ఆరాధ్య దైవమా, ఇప్పుడు సిచ్యువేషన్లో నువ్వే కాపాడుతావు నన్ను అన్న భావంతో ఈ టైంలో నన్ను ఎందుకు విడిచిపెట్టావు? అంతవరకు నాతో ఉన్నా కదా, పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు కదా. సరిగా ఈ పరిస్థితి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ నాలో లేకుండా పోయాడే. నేను ఒక సామాన్య మానవుడిగా నిస్సహాయ స్థితిలో నేను ఉన్నానే, నన్ను ఎందుకు వదిలేసావు, నా చెయ్యి ఎందుకు వదిలేసావు అంటే శరీరధారిగా బాధ భరిస్తూ యేసుప్రభువు ఆ మాట మాట్లాడాడు. నా దేవా నీవేళ నా చెయ్యి విడినాడుతుంది. దీనికి సంబంధించినటువంటి ప్రవచనం 22వ కీర్తన మనం చెప్పుకున్నాం. 22వ కీర్తన అక్కడ దీనికి సంబంధించినటువంటి ప్రవచనం. కీర్తన 22లో యేసుప్రభువు సాక్ష్యం చెప్పుకున్నారు. 22 మొదటి నుంచి. నా దేవా నీవు నన్ను నేల వెడనాడుతివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వెనక నీవేళ దూరంగానే ఉన్నావు అని చెప్పారు. దావీదు
తన నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు రాసినటువంటిది. దేవుడి సందేశం చెప్తూ పలు సందర్భాలు పెట్టి అక్కడున్న పరిస్థితిని బట్టి అక్కడ వ్యక్తికి వారు రియల్గా జరుగుతున్నది, అది మరలా భవిష్యత్తులో క్రీస్తు ద్వారా జరిగేటువంటి ప్రవచనం, ఆ రూపంలో ప్రవచనాలు ఉంటాయి. కాబట్టి నీవేళలా చేయబడినాడుతివి అని చెప్పాడు. రెండోది పరిశుద్ధాత్మ యొక్క సాక్ష్యం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఈయన ఎవరెవరికి దేవుడు? దేవుడు యేసుక్రీస్తు వారికి కూడా దేవుడే అనే సాక్ష్యాన్ని యేసు వారు చెప్పుకున్నారు. పరిశుద్ధాత్మ చెప్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17 నుంచి చూస్తే 17 నుంచి 19 వచ్చినారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17. మరియు మీ మనోనేత్రం వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టుదో పరిశుద్ధులలో ఆయన శ్వాసం యొక్క మహిమైశ్వర్యం ఎట్టుదో ఆయన క్రీస్తులను వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టుదో మీరు తెలుసుకొనవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి అవుతాడు. అదనమాట, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపుడు తండ్రి. ఈయన మనం ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు. ఇప్పుడు ఎబ్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 7-9 వచనాలు చూస్తే దేవుని సాక్ష్యం ఇది. దేవుడు అంటాడు, దేవుడు నీ దేవుడు, నేను నీ దేవుడును. ఎబ్రి 1వ అధ్యాయం 7-9 వచనాలు. దేవుడు నీ దేవుడు, నీ తోటి వారు అందరికంటే నిశ్చయించాడు. అంటే కీర్తన గ్రంథం 45 అధ్యాయము 6వ వచనం యొక్క ఆ నెరవేర్పు ఇక్కడ ఈ హెబ్రీ గ్రంథకర్త వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే దేవుడే, పరలోకమందున దేవుడు యేసుక్రీస్తు వారికి దేవుడై ఉన్నాడు. అందుకే దేవుడు నీ దేవుడు. దేవుడు యేసుక్రీస్తు వారిని దేవా అంటాడు, యేసుక్రీస్తు వారి దేవుడిని నా దేవా అంటాడు. యేసుక్రీస్తు వారు నా దేవా అంటే అర్థం ఏంటంటే దేవుడు ఏ ఏ విషయాలు ఏమైనాడో అదంతా కూడా యేసుక్రీస్తు వారు దానికి విధేయత చూపుతున్నట్టు అర్థం. దేవుడు యేసుక్రీస్తు వారిని దేవా అన్నాడంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు వారు నరుడు కాదు, దేవత్వం కలిగిన వాడు అనే భావం. దేవ అనడానికి నా దేవ అనడానికి వ్యత్యాసాలు ఉన్నాయి. ప్రభు అనడానికి నా ప్రభు అనడానికి వ్యత్యాసాలు ఉన్నాయి. ఈనాడు మనకి మన మీద ఒక ఎరికని ఏర్పాటు చేసేవాడు దేవుడు. యేసుక్రీస్తు వారిని ఏమంటామంటే నా ప్రభువు, మా ప్రభువు, మన ప్రభువు అంటాం. దేవుని ఏమంటామంటే సర్వాధిపతి కాబట్టి ఆయన సకల యుగాల్లో భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో ఉండే సర్వాధిపతి కాబట్టి ఆయన ప్రభువు అంటాం. సమస్య ఉండదు. కొంతమంది ప్రభు అంటే దేవుని ప్రభు అంటే సమస్య కదండి అంట. సమస్య ఎందుకు వస్తుంది? ఈయన నా ప్రభువా, యేసు ప్రభుని ఎప్పుడు కూడా మాట్లాడిన ప్రభు అని అన్నా అనుకుంటే నా ప్రభువా, మా ప్రభువా అంటాం, మన ప్రభు అంటాం. ఆయన ప్రభు అనడానికి ముందు ప్రభువు నా మా అని చేస్తాం, మన అని చేస్తాం. అందుకని సమస్య ఉండదు. గ్రంథం ఎలాగైతే ఆ పదాలు వాడిందో అలాగే మనం వాడితే ఎప్పుడు సమస్య ఉంది. కాబట్టి ఇలా అవడం వల్ల క్రీస్తు తక్కువ చేసినట్ట? క్రీస్తు నేను తక్కువ చేయలేదు, కానీ అలాగ అనడం వల్ల క్రీస్తు కూడా మనం హైలైట్ చేస్తున్నాం. యేసు ప్రభువే తంతాను నా దేవుడు, నన్ను ఏలేవాడు, నా ఆరాధ్య దైవం అనే భావం వచ్చేటట్టు యేసు ప్రభు మాట్లాడారు. ఓకే ఓకే తర్వాత
నేను మీకు రెఫరెన్స్ చెప్తా, ఇంత ఆల్రెడీ మనం చదివినవి ఇవి. క్రీస్తు వారు దేవుని గురించి తెలియజేసిన సంగతులు, క్రీస్తు వారు దేవుని గురించి తెలియజేసిన సంగతులు. మరోసారి మనం ఆలోచన చేస్తాం, ఒకసారి చూసుకుందాం. యోహాను రాసిన సువార్త 20:17 దేవుడు తనకు తండ్రి అని దేవుడని చెప్పాడు. మనం ఇప్పుడు చదువుకున్న రెఫరెన్స్ ఒకసారి మరలా విషయాలు తెలియజేస్తా. దేవుడు తనకు తండ్రి అని దేవుడని చెప్పాడు. అంటే తండ్రి అని దేవుడు యేసుక్రీస్తు వారికి దేవుడు తండ్రి. రెండో పాయింట్, తండ్రి అనే దేవుడు అద్వితీయుడని మార్కు సువార్త 12:29-30 చూసాం. దేవుడు ఇంత ఆలోచిస్తే చెప్పాలా? రాసుకోండి, పాయింట్ రాసుకోండి. దేవుడు తనకు తండ్రి అని దేవుడని చెప్పాడు. తండ్రి అనే దేవుడు అద్వితీయుడని చెప్పాడు. అంటే మనం చదువుకున్న విషయాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం అంతే. 12:29-30 మార్కు సువార్త. మూడో పాయింట్, తండ్రి పంపితేనే తాను వచ్చానని యోహాను సువార్త 17:3 చెప్పారు. నాలుగో పాయింట్, తండ్రి చిత్తం జరిగించడానికే గాని తన ఇష్టం నెరవేర్చుకోవడానికి తాను రాలేదని చెప్పారు. యోహాను సువార్త 6:38 ఐదో పాయింట్, నా తండ్రి నాకంటే గొప్పవాడు అని చెప్పారు. ఆరో పాయింట్, నా తండ్రి అందరికంటే గొప్పవాడు. యోహాను సువార్త 10:28 అందరికంటే గొప్పవాడు అంటే అందరికీ పైన ఉన్నవాడు ఆయన. 10:28 యోహాను సువార్త. అంటే తండ్రికి పైన ఎవరు లేరు. తండ్రికి పైన ఎవరు లేరు, తండ్రి కింద ఉన్నారు. తండ్రి కింద ఉన్నటువంటి వారు ప్రస్తుతం క్రీస్తు ప్రభువు వారు ఉన్నారు. క్రీస్తు ప్రభువు కంటే భూమి మీద మానవ జాతిలో ఎవరో కూడా పైన లేరు. క్రీస్తు ప్రభువు అందరికంటే పైకి ఉన్నారు మానవ జాతి విషయంలో. అధికారాలు కూడా ఆయన చేతిలో ఉన్నాయి. తర్వాత 7వ వచనం, అధికారాలు అనుగ్రహించేవాడు తండ్రి అని యోహాను సువార్త 17:11 రాయబడి ఉంది. అంటే అధికారాలు యేసు ప్రభువు ఆధిపత్యం వహిస్తున్నప్పటికీ అధికారం అనుగ్రహించేవాడు తండ్రి అని దేవుడే. తండ్రి అనే దేవుని యొక్క ఆధ్వర్యంలోనే క్రీస్తు వారు అధికారం అనుగ్రహిస్తారు. తర్వాత పాయింట్, కాలమును సమయమును తండ్రి తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు. అపోస్తలుల 1:7 కాబట్టి దానియేలు గ్రంథం 2:20-21 దానియేలు గ్రంథం 2:20-21 చూస్తే, సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు దేవుడు, అద్వితీయుడైన దేవుడు, ఆయనే దేవుడు.
రాస్తా. అందరికీ తండ్రి అయిన దేవుడే జ్ఞానపరములు కలవాడు, యుగాలన్నింటిలో కూడా వివేకులు వివేకమును, జ్ఞానులకు జ్ఞానము అనుగ్రహించేవాడే ఉన్నాడు. అది తండ్రి అయిన దేవుడు. కాబట్టి ఈ విషయం ప్రభువు యేసుక్రీస్తు వారు కూడా సాక్ష్యం తెలియజేశారు. కాబట్టి ఈ మాటలు క్రీస్తు వారే చెప్పారు. అందుకని ఎవరు తక్కువ చేశారు యేసుప్రభు వారిని? ఆయన చెప్పిన మాటలు అవన్నీ, అపోస్తలులు ఇచ్చిన సందేశం అది, పరిశుద్ధాత్మ రాయించినటువంటి సందేశం అది. కాబట్టి ఇప్పుడు వీటిని ఆధారం చేసుకొని క్రీస్తుని ఎలా గుర్తించాలి ఇప్పుడు మనం అనేది తదుపరి తరగతిలో ఆలోచన చేద్దాం. అందరికీ వందనాలు. మొదట అండి యోహాను 20:17 మొదటిది 17 అంటే మీరు ఆలోచన పడ్డారు. అదే అందుకనే 12 అధ్యాయం మార్క్స్ వార్త 29-30. 12:20 అద్వితీయుడు 29:30. మూడోదా యోహాను 17:3. చివరిగా ముగింపు ప్రార్థన చేస్తున్నాం. ఆ పాయింట్స్ అని రాస్తున్నారు. ప్రార్థన చేస్తున్నాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, పరలోకమందు సింహాసనాసీనుడైన మా తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మీ పరిశుద్ధ గ్రంథాన్ని మీరు మాకు అనుగ్రహించారు. మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి మీ సందేశాలను మిమ్మల్ని గురించి నాయన తెలుసుకోవడానికి దేవుని గురించినటువంటి జ్ఞానాతిశయం నాయన మీరు ప్రచురం చేయమని తెలియజేసిన సమాచారం ప్రకారం మరి దైవజనులు, సువార్థికులు మనిషి గారి ద్వారా ఈ సందేశాన్ని, దైవత్వాన్ని గురించి మరి మొదటి సెక్షన్లో ఈ క్లాసులో నాయన మరి జరిగిస్తూ ఉండగా, అవును తండ్రి, మీ గుణాతిశయాలను ప్రచురించడానికి ఏర్పరచబడినటువంటి వంశముగాను మీ ప్రజలుగాను, అలాగే నాయన మరి మీ గుణాతిశయములను గురించినటువంటి జ్ఞానాన్ని ప్రచురించడానికి మరి ఇదిగో సంఘాన్ని మీరు ఏర్పాటు చేశారు. మరి ఆ యొక్క కార్యక్రమంలో మరి నాయన మేము బైబిల్ తరగతులు నిర్వహించుకుంటూ సంఘము ద్వారా తండ్రి మీ యొక్క గుణాతిశయాలని, మీ గుణాతిశయములను మేము నేర్చుకుంటూ ఉన్నాం. అలాగ మరి అనేకులు కూడా నేర్చుకొని సత్యంలో నుండి తొలగిపోకుండా నాయన నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా తండ్రి మీరు తొలగిపోడి అని మీరు సెలవిచ్చారు. అలాగ నాయన మరి సత్యాన్ని గురించి నేర్చుకుని దాని ప్రకారంగా మేము ముందు కొనసాగే వారంగా ఉండటానికి మరి ఈ తరగతులు ఎంతో ఉపయోగకరంగాను మా నిత్య జీవానికి మమ్మల్ని చేర్చే విధంగా ఉండటానికి సహాయం దయచేయమని మరి మొదటి సెక్షన్ మేము ముగిస్తూ ఉన్నాం. మరి ఆహారాన్ని సిద్ధపరిచిన హస్తాలను దీవించండి. భుజించిన వెంటనగా శక్తిని, బలమును, ఆరోగ్యాన్ని దయచేయమని, ఆహారాన్ని ఆస్వాదించమని, పరిశుద్ధపరచమని, మరలా మధ్యాహ్నకాల సమయంలో మన రెండో సెక్షన్లో మేమందరం నాయన మీ యొక్క గ్రంథం వద్దకు వస్తుంటుండగా సహాయం దయచేయమని, గ్రంథాన్ని నేర్చుకుంటుండగా సహాయం దయచేయమని ఈ ప్రార్థన మనము మా ప్రభును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.